అసలు ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ఏంటి? ఇది సెర్చ్ ఇంజినా లేదా చాట్‌జీపీటీ లాంటి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్ప్లెక్సిటీని ఒక న్యూ ఏజ్ ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్ అనుకోవచ్చు, లేదా ఆన్సర్ ఇంజిన్ అని కూడా అనవచ్చు. ఇది ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్స్లా ఇండెక్స్డ్ వెబ్ పేజెస్ని క్రాల్ చేయగలదు మరియు చాట్‌జీపీటీ లాగా అతి త్వరగా రెస్పాన్సెస్ ఇవ్వగలదు. ఎలా అంటే పర్ప్లెక్సిటీ రీట్రీవల్ మెకానిజంతో పనిచేస్తుంది. అంటే ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్ లాగా కేవలం ఇండెక్స్డ్ వెబ్ పేజెస్ని మాత్రమే పుల్ చేయడం కాకుండా ఇది వెబ్లో అవైలబుల్ ఉన్న అన్ని రిసోర్సెస్ని చదవగలదు. అంటే వీడియోస్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, థ్రెడ్స్ మరి ఇంకా ఎన్నో. అట్లీస్ట్ చాట్‌జీపీటీ ఈ రీట్రీవల్ మెకానిజాన్ని అది వచ్చిన కొంతకాలం తర్వాత ఇంటిగ్రేట్ చేసుకుంది. కానీ పర్ప్లెక్సిటీ తుది దశ నుండే ప్రప్రథమంగా ఈ రీట్రీవల్ పద్ధతితో మొదలైంది. పర్ప్లెక్సిటీ ఎలా పనిచేస్తుందంటే దానికి వచ్చిన యూజర్ ప్రాంప్ట్ని, ఆ ప్రాంప్ట్కి బదులు ఇవ్వడానికి రీట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్ని కలిపి ఒక ఎల్ఎల్ఎంలో ఫీడ్ చేస్తుంది. ఎల్ఎల్ఎం అంటే చాట్‌జీపీటీ లాగా టెక్స్ట్ జనరేట్ చేసే మోడల్ అనుకోండి. అందువల్లే ఇది చాట్‌జీపీటీ లాగా అతి త్వరగా స్ట్రక్చర్ అండ్ రీడబిలిటీతో ఆన్సర్స్ ఇస్తుంది. అంటే పర్ప్లెక్సిటీకి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్లస్ సెర్చ్ ఇంజిన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆన్సర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో కూడా చూపిస్తుంది. అంటే ఆన్సర్స్ని బ్లైండ్గా జనరేట్ చేయడం కాకుండా వీటిని ఎక్కడి నుండి సేకరించింది అని చూపించడం. వీటిని ఏఐ సైటేషన్స్ అంటారు. దీనివల్ల మనకు ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది. ఈ పద్ధతిని మొట్టమొదటిగా తీసుకువచ్చింది పర్ప్లెక్సిటీయే. ఆ తర్వాత ఇతర ఏఐ మోడల్స్ కూడా అనుసరించాయి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.